అందరికి నమస్తేలా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మంచి మంచి కులాసులు అమ్మచట్లతో మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఎందుకు ఆలస్యం ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం పారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు దక్కింది డాక్టరేట్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో అందించారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఫ్రీ టికెట్ ఇవ్వలేదని బస్సు ముందు అక్క వేసింది అల్చల్ ఇక చేసేదేం లేక అక్కను నచ్చ చెప్పి పంపిండ్రు పోలీసులు తొందరపడి దసరాకు దావతులు ఇయ్యకురి స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు ఓటర్ల జాబితా విడుదల జూబ్లీహిల్స్ లో మొదలైంది ఓట్ల పండగ టార్చ్ లైట్లతో సద్దుల బతుకమ్మ ఆడిర్రు మహిళలు గింత జరుగుతున్నా సర్కార్కు సోయి లేదు అని ఆగ్రహం అరే డాక్టర్ అని పేరుకు ముందుగా పెట్టుకుంటారు కదా నేను కూడా డాక్టర్ కావేరి అని పెట్టుకుంటా ఇప్పటి నుంచి మీరందరూ కూడా నేను డాక్టర్ కావేరి అని పిలవాలి ముందుగానే చెప్తున్నా ఏంటి నిన్ను డాక్టర్ కావేరి అని పిలవాలా ఏం చేసినావని ఏ ముద్దరిచ్చినావని అమ్మా ఎవరిచ్చారు నువ్వు డాక్టరేట్ పట్టా వాళ్ళు వీళ్ళు ఇచ్చుడేందిరా నేనే తీసుకున్నా నాకు నేనే పెట్టుకున్నా అమ్మా తల్లి ఇది నువ్వే తీసుకున్నట్టే డాక్టరేట్ అయిపోదు నీ పేరుకు ముందు నువ్వు పెట్టుకోగానే నువ్వు డాక్టర్ అయిపోవు దానికి ఓ పెద్ద కథ ఉంటది ఓ చరిత్ర ఉంటది నువ్వేమైనా రచయితవా ఓ ఉద్యమకారునివా లేకపోతే సాహిత్యవేత్తవా చివరికి సేవా రంగంలోనన్నా పనిచేసినవా అసలు నువ్వు ఎవరివి నీకు డాక్టరేట్ కావేరని ఎవరిచ్చిండ్రు వాయమ్మో డాక్టరేట్ అని పెట్టుకోవాలంటే గింత పెద్ద కథ ఉంటదా అవును మరి సరే గని ఇక మా పంచాయతీ ఎప్పుడు ఉండేదే గాని మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు డాక్టరేట్ పదవి ఇచ్చిండ్రట ఒకసారి ముచ్చట పురాతరుచుకుందాం పారి రచయిత ఉద్యమకారుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ దక్కిందుల్లా అంబేద్కర్ విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో పాల్గొని గోరెటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ను అందించిండు మన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సారు అయితే సాహిత్య విభాగంలో గోరెటి వెంకన్న చేస్తున్న సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ ను అందించిండు అవునరా ఇలా పొద్దుగాల ఆఫీస్ కి లేట్ వచ్చినావు ఎందుకు ఏమైంది అబ్బో అదో పెద్ద కథ అయిందిరో అవునా ఏం కథ అయింది ఏమైంది చెప్పు ఏ ఒరియకు అయినా పైసలు ఉండద్దా బస్ కిరాయి కన్నా ఏంది పైసలా ఏంద్రో మస్తు గమ్మత్ మాట్లాడుతున్నావు పైసలు ఎందుకు ఖర్చు అయితే ఫ్రీ బస్ ఏనాయే ఆడెక్కితే ఈడ దిగుతావు మంచిగా అయినా తెలంగాణలో ఫ్రీ బస్ నడవబట్టే అన్ని కథలు చెప్పకు కథలు కాదురా నిజం ఈ ఫ్రీ బస్ వచ్చి నుంచి నాకే ఇబ్బంది కాదు ఏడేడ ఇబ్బందులు అవుతున్నాయో బస్సు ఏవట్టి ఈ ముచ్చట ఒకసారి అంతా చెప్తా ఈను ఫస్ట్ గీ అక్కను చూసి రానల్లా డిలక్స్ బస్సుల ఫ్రీ టికెట్ కావాలని బస్సు ముందట కూర్చొని అల్చల్ చేస్తుంది ఈ ముచ్చట మనుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సుల కొత్తగూడ మధ్య ఎక్కి ఫ్రీ టికెట్ ఇవ్వాలని వాగ్వాదానికి దిగింది గీ అక్క బస్సుకు అడ్డం కూర్చొని ఇక జరుగుతనే లేదుల్లా ఫ్రీ బస్సు కావాలని ఫ్రీ టికెట్ కావాలని ఇక అక్కకు మెల్లగా నచ్చ చెప్పి పోలీసు సార్లు పక్కకు పంపించిర్రు అరే ఈ పైసలు తారుగా పెట్టుకున్నావా బయటకు దిగా జల్ది నా దాచిపెట్టినాయి అన్ని తొందర ఎందుకురా ఇప్పుడే ఎటు పురాత తెలివనే పాయే తెలిసేదేంద్రా నోటిఫికేషన్ వచ్చింది ఎవరిలో ఏ రిజర్వేషన్ అనేది కూడా తెలిసిపాయే ఏమోరో చేద్దామంటే ఎటు కరెక్ట్ లేదు మా ఊర్లో రిజర్వేషన్ మాకే వచ్చింది గాని ఈ కోట్లా ఉన్నదిగా ఇంకా తీర్పు వేరే రకంగా వస్తే మారుతుంది కదా మళ్ళా మా రిజర్వేషన్ గందుకే వెనుక ముందు అవుతున్నా నేను అయినా మన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ గట్ల చెప్పిండు కదరా పొద్దుగాలనే ఏమైతుందో ఏమో తెలిసినాక పురాగా తెలుసుకుందామని ఆగుతున్నా అది కూడా కరెక్టే అనుకో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే ఎలక్షన్ అంటే మూలకి వెళ్ళిపోతారు ఏం లేదన్నా అని మొదలు పెట్టే దోస్తుంటాడు ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టినా 8వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు వాళ్ళని ఏదో అయోమయంలో కట్టట్లేదు కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుర్రి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు తొందరపడి దసరాకు దావత్లు గీవత్లు ఏమి ఇయ్యకుర్రి స్థానిక ఎన్నికల మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సారు ఈ వ్యాఖ్యలు చేసిండుల్లా లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతోటి జాగ్రత్తగా ఉండాలి ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు ఒట్టేస్తే పరిస్థితి ఏంది అని సార్ అంటుండు మరి కాదానుల్లా అది కూడా కరెక్టే మరి సార్ అనేది కూడా మహారాష్ట్ర తరహాల్లా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటిది
బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతోటి రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుంది అని అంటుండు సార్. మరి మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలు రద్దు చేసింది కదా. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయిండ్రు. ఇక గిదే ముచ్చట్ను మన బీజేపీ ఎంపీ సారు ఈటల రాజేందర్ అంటుండు. పట్నంకు ఆధార్ కార్డు మార్పించుకుంటారా? నేను ఎందుకు ఇప్పుడు పట్నంకి? అరే పైసలు వస్తాయి కదరా. ఏంది ఆధార్ కార్డు మార్పించుకుంటే పట్నంకి పైసలు వస్తాయా? ఎట్లా వస్తాయి చెప్పు. అరే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఓటర్ కార్డు వాడితే చూపించుకుంటా. ఆహా గట్లనా? ఏ అట్లుండదు రా, ఊకో. ఇక సరే గాని ఇక ఓటర్ల జాబితా వచ్చిందుల్లా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు జూబ్లీ హిల్స్ లా మొత్తం వివరాలన్నీ ఎన్నికల అధికారి విడుదల చేసిండు. ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అనే ముచ్చటనంతా అరుస్తుంది తప్పరి. జూబ్లీ హిల్స్ లా ఎన్నికల పండుగలు మొదలైనయిలా. ఇక ఓటర్ల జాబితా విడుదల చేసిండు ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు గిట్లున్నాయి. మొత్తం ఓటర్లు 3,99,000 మంది ఉన్నారట. పురుషుల ఓటర్లు 2,07,382 మంది ఉన్నారట. మహిళా ఓటర్లు 1,91,593 మంది ఉన్నారట. ఇక ట్రాన్స్జెండర్ ఓటర్లు 25 మంది ఉన్నారు. యువ ఓటర్లు 18 నుంచి 19 సంవత్సరాలు ఉన్నోళ్ళు 6,106 మంది, వృద్ధులు 2,613 మంది ఉన్నారట. ఇక దివ్యాంగ ఓటర్లు అయితే 1,891 మంది ఉన్నారట. మొత్తం 519 మంది చూపు లేనోళ్ళట, 667 మంది శారీరక వైకల్యం, 311 మంది వినికిడి మాట లోపం ఇతర వైకల్యం, 722 మంది విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారట. సెప్టెంబర్ 2వ తేదీ వరకు చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉండగా సవరణల అనంతరం కొత్తగా 6,976 మంది ఓటర్లు ఏరగా 663 మంది ఓటర్లు తొలగించిరట. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాలో బంగారి బతుకమ్మ వెయ్యాలో. పిచ్చిలేసిందా? కరెంట్ లేని ఏ మారుతున్నావు చీకట్లా? ఏ కరెంట్ లేకుంటేంది ఇగో ఫోన్ టార్చ్ లైట్లతో అట్ట. ఏంది ఫోన్ టార్చ్లతో బతుకమ్మ ఆడతారు ఎవరన్నా? మరి అక్కడ ఆడుతుండ్రు. వాళ్ళ ఆట చూపి అన్నా ఫస్ట్ చూద్దుపా ఫస్ట్. ఒక్కేసి పువ్వేసి సాందమామ ఒక్క జాములాయ సాందమామ శివుడ చెయ్యాలాయ సాందమామ శివుడు రాకపాయ సాందమామ శివునికి సిరిగద్దె సాందమామ మాకు సారగద్దె సాందమామ. గీ తీర్ల బతుకమ్మ పాటలు ఆడుకొని సద్దుల బతుకమ్మ అందరూ మంచిగా చేసుకున్నారు కదా నుల్లా. కానీ ఓ తాన మాత్రం చీకట్లనే సద్దుల బతుకమ్మ చేసుకున్నారు. అదేడనో ఎరికైనా హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పశువుల సంత మైదానంలా మహిళలు బతుకమ్మ ఆడుకుంటా 10 సార్ల విద్యుత్ తీసేసిండ్రట విద్యుత్ అధికారులు. ఇక దీంతో ఏం చేయలేక సెల్ ఫోన్లలో టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని బతుకమ్మ ఆడినరు మహిళలు. ఇక కనీసం బతుకమ్మ నానన్న కరెంట్ సరఫరా చేయకపోతే ఎట్లా అంటూ మహిళలందా మస్తుగా రన్కచ్చిర్రుల్లా. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు. బతుకమ్మ పండుగ దగ్గర కూడా కరెంటు తీసేసింది కాంగ్రెస్. రేవంత్ అన్న ఇట్లున్నది పాలన.